ప్రార్థన చేసుకుందాం. పరలోకమందు మా ప్రభా యేసయ్య మీకు వందనాలనైనా, మీకు స్తోత్రం తండ్రి. రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, సృష్టికర్త మీ దగ్గర ప్రభా ఈ సాయంకాలం సమయం మరొకసారి ప్రభా మీ సన్నిధికి వస్తున్నానైనా అయ్యా. ఎక్కడైతే ముగ్గురు నా నామం కూడి ఉంటారో అక్కడ ఉంటాను సెలవిస్తున్నారయ్యా. యేసయ్య మీకు వందనాలు ప్రభా. మరి సాయంకాల సమయం ప్రభా మీ మందిరం తండ్రి, మీ సన్నిధికి వస్తున్నాం తండ్రి. మీ చేత తాకబండి ప్రభా, మీ మాటలు విన్నీకునైనా అయ్యా, మీ చేత బలపరచబడి ప్రభా మీ దగ్గరికి వచ్చినాం తండ్రి. అయినా మీరే మా మనం తండ్రి ప్రభా ముట్టి ప్రభా బలపరచమని మీ దగ్గర వేడుకుంటున్నాం తండ్రి. అయ్యా వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ కొరకు మీకు వందనాలు చేస్తున్నాం తండ్రి. రానున్న ప్రభా బిడ్డలందరి కొరకు వందనాలు చేస్తున్నాం తండ్రి. సమయానికి మీరు తీసుకెళ్ళి నాయనా, ప్రయాణం అంతట్లో మీరు తోడమని మీకు వేడుకుంటున్నాం అయ్యా. అయ్యా మీకు వందనాలు తండ్రి ప్రభా. మా గురించి కాకుండా మరి ఇండియాలో విడిచిపెట్టి మా కుటుంబాల కొరకు మీ దగ్గర ప్రభా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అందరికీ ఇస్తున్న క్షేమము ప్రభా, వారికి ఇస్తున్న తండ్రి కాపుల కొరకు మీకు వందనాలు చేస్తున్నాం అయినా. అయ్యా మీకు వందనాలు ప్రభా. మీరు గొప్ప దేవుడు తండ్రి. మీ కృప ఉన్నతంగా ఉన్న ప్రభా మా పట్ల. అయ్యా మీరు ప్రభా ఎనలేని ప్రేమ చేత మనం ప్రేమిస్తున్న తండ్రి ప్రభా, మాకు కాపాడుతున్న తండ్రి. అయినా మాకు ఇచ్చిన ఉద్యోగాల కొరకు మీకు వందనాలు తండ్రి. ఖతార్ ప్రభా తీసుకొచ్చినాము తండ్రి, ఇక్కడ పోషిస్తున్న విధానానికి వందనాలు తండ్రి. అయినా అయ్యా మీకు వందనాలు తండ్రి. ఖతార్ గవర్నమెంట్ కొరకు మీకు వందనాలు చేస్తున్నాం తండ్రి. ఏమేమి ప్రభా మినిస్టర్స్ని ప్రభా తండ్రి, అయ్యా పరిపాలిస్తున్న ప్రతి ప్రభా అయినా మరి ఆఫీసర్స్ మీరు దీవించడం ప్రార్థన చేస్తున్నాను అయినా. మరి వీళ్ళు కూడా తండ్రి ప్రభా ఇక్కడ వీళ్ళు కూడా నేను తెలుసుకునేలాగా ప్రభా మీకు కృప దయచేయడం వందనాలు చేస్తున్నాను తండ్రి. అయ్యా మాకు ఇచ్చిన యాంగ్లికన్ సెంటర్ ఈ ప్లేస్ కొరకు మీకు వందనాలు తండ్రి. ఆదరణ చేసుకుని ఆరాధన చేసుకుని ప్రభా అయినా మేము ఫ్రీగా ప్రభా తండ్రి మీలో ప్రభా ఆనందించిన ప్రభా ఇచ్చిన గొప్ప భాగ్యం కొరకు మీకు వందనాలు చేస్తున్నాం తండ్రి. ప్రతి బిల్డింగ్ ప్రభా మీరు దీవించండి తండ్రి ప్రభా. అయినా ప్రతి ఆరాధన జరిగే ఆరాధనలో ప్రభా మీరు తోడడం వేడుకుంటున్నాం తండ్రి ప్రభా. ప్రతి కాంగ్రిగేషన్ ప్రభా మీరు బ్లెస్ చేయండి తండ్రి. పాస్టర్స్ని ప్రభా, నేను ఎవాంజలిస్ట్ని ప్రభా తండ్రి, దేవుని సేవకులు అందరినీ దీవించడం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. తల్లి కాకుండా ప్రభుత్వం ఇండియాలో ఉన్న తండ్రి ప్రతి ప్రభా తండ్రి సంఘాలను ప్రభావం దీవించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభా. ఎవరైతే సంఘాల ప్రభా మరి శ్రమల్లో పోతున్నారు ప్రభా, వారందరికీ ప్రభా వారి నైనా ఆ సంఘాలన్నింటి ప్రభుత్వం మీద ఆదరణ దయచేయండి తండ్రి. మీకు కాపులు తెచ్చమని ప్రభావ వేడుకుంటున్నాం తండ్రి. మీకు స్తోత్రం ప్రభా. ఈ సాయంకాల సమయం తండ్రి ప్రభా ఇక్కడ జరిగిన ప్రభా ప్రతి నైనా తండ్రి కార్యక్రమాన్ని ప్రభా మీరు ఆశ్రయించండి తండ్రి. అదే ఎటువంటి ప్రభా తండ్రి ప్రభా మీ నామానికి ప్రభావ అపజయం తేకుండా తండ్రి ప్రభా మిమ్మల్ని స్తుతించి మిమ్మల్ని ప్రభావ గొప్ప చేసే తండ్రి. అటువంటినైనా మరి మా హృదయాలు మాకు దయచేయం వేడుకుంటున్నాం తండ్రి. అయ్యా మీకు స్తోత్రం. మా ప్రతి ప్రార్థన ప్రభావ మీరు వింటుంది మీకు వందనాలు తండ్రి. ప్రార్థన వినే దేవుడు మాకు ఉన్నది మీకు వందనాలు చేస్తుంది. ప్రార్థన వినీతండి ప్రభావ మాకు జవాబు దయచేస్తున్నది మీకు వందనాలు తండ్రి. అయ్యా మేము ఇక్కడ ఉన్నామంటే మీ కృప మీ దయనైనా మీకు స్తోత్రం తండ్రి. అయ్యా మీరే అయినా మరి మహిమ పొందమని మీకే స్తుతి మహిమ ఘనత చెల్లిస్తూ యేసు క్రీస్తు పేరు వేడుకుంటున్నాం తండ్రి. అందరం కలిసి దేవుని స్తుతించుకుందాం. యెహోవా నాకు వెలుగయ్యే పాట పాడుతున్నాను. యెహోవా నాకు వెలుగయ్యే, యెహోవా నాకు రక్షణయే, నా వానలు నమయే, నేను ఎవరికి
చూసుకున్నాము. మనము తల్లిదండ్రులుగా మనము పిల్లల్ని సిద్ధపరుస్తూ ఉంటాం కదా, రెడీ చేస్తూ ఉంటాం వాళ్ళని. టైం 3 years రాగానే స్కూల్ వేయాలని చెప్పేసి మనము వెతుకుతూ ఉంటాము. కరెక్ట్ టైంకి వాళ్ళని స్కూల్ వేస్తాం కదా. మనము వాళ్ళని తీసుకెళ్ళిపోయి ఎక్కడ స్కూల్ ఉందని చెప్పేసి వాళ్ళని వేస్తాము. మనం వాళ్ళని చూసుకుంటాము. వాళ్ళు పిల్లలు రెడీగా ఉన్నారంటే, మిల్క్ రెడీ ఉన్నారంటే మనము వాళ్ళకి టైంకి వాళ్ళకి మిల్క్ ఇచ్చేస్తూ ఉంటాము. పిల్లలకి టైంకి వాళ్ళని వండబెడతా ఉంటాము. సో ఇవన్నీ చూస్తాం. మనం అన్నీ కూడా టైంకి చేస్తూ ఉంటాం. మన నార్మల్ డ్యూటీస్ కానీ, లేకపోతే ఉదయం లేవగానే మనకు టైం కాగానే మనకు ఈ టైం నేను
డ్యూటీకి వెళ్ళిపోవాలని చెప్పేసి టైంకి మనం రెడీ అయిపోయి వెళ్ళిపోతూ ఉంటాం. ఇంక మనం రాత్రి రాగానే మళ్ళీ ఈ టైం నా భార్య వెయిట్ చేస్తూ ఉంటుంది ఫోన్ అని చెప్పేసి టైంకి మనము ఫోన్ చేస్తూ ఉంటాం. సో అన్నీ కూడా మనం టైం చేస్తూ ఉంటాం, కానీ ప్రార్థన టైము మనకు గుర్తుకొస్తాను. అదే నాకు ఇప్పుడు నేను నిర్ణయం చేసుకుని నేను ఈ టైంకి నేను ప్రార్థనకి వెళ్ళాలని చెప్పేసి మనకు అటువంటి ఆలోచన ఉందా కదా. అన్నిటికీ మనం టైం అయిపోయింది అని చెప్పేసి వెళ్ళిపోతాం. నాకు నిద్ర వస్తుందని చెప్పేసి టైంకి పండుకుంటాం, లేకపోతే నాకు ఆకలేదని చెప్పి టైంకి తినేస్తూ ఉంటాం. 12 కావాలని కొట్టగానే ఓపెన్ చేసి టిఫిన్ తింటూ ఉంటాం. కానీ మనం నిర్ణయం చేసుకున్న ఆ టైం, ప్రభా నేను మీతో మాట్లాడుతున్న టైం మనకు జ్ఞాపకం వస్తూ ఉందా? కానీ సృష్టికర్త దేవుడు, ఈ రాజులకు రాజు ప్రభులకు ప్రభు, ఆ టైం వచ్చినప్పుడు, ఆ గడియ వచ్చినప్పుడు ఆయన ఇంకా వాళ్ళ డిసైపుల్స్ ఆడ కూర్చుందంట. చదువుకున్నాం మనం లూకాసు వార్త 22వ అధ్యాయము 14వ వచనంలో రాయబడ్డది. లూకా భక్తుడు రాస్తా ఉన్నాడు 22వ అధ్యాయం 14వ వచనంలో, ఆ గడియ వచ్చినప్పుడు ఆయనతో కూడా అపోస్తులను పంక్తిని కూర్చుంది. ఆ టైంకి వచ్చినప్పుడు, ఆ టైం రాగానే వాళ్ళు అక్కడ కూర్చుంటారు. ఏ విధంగా ఆయన టైంని పాటిస్తూ ఉండడం మనము చూస్తూ ఉన్నాం కూడా. ఆ టైంకి ఆయన యేసుప్రభువు టైంకి లిమిట్ చేసిన వ్యక్తి కాదైనా, టైంని చేసిందే ఆయన, ప్రపంచాన్ని చేసింది ఆయననే. కానీ ఆయన మన కోసం, మన మాదిరి కోసం ఆయన టైంకి ఆయన వచ్చి అక్కడ ఆ గడియ, ఆ టైం కరెక్ట్ టైంకి ఆయన వచ్చి అక్కడ కూర్చోవడము, ప్లస్ అపోజిషన్స్ని, వాళ్ళ డిసైపుల్స్ని, శిష్యులను కూడా తీసుకొచ్చి అక్కడ టైంకి కూర్చోబెడతాము. సో మనము దేవునికి ఇచ్చే టైం మనము ఇస్తూ ఉన్నాము కదా. అన్నిటికీ టైం ఇస్తూ ఉంటాం మనము, వేరే వాటికి అన్నిటికీ కరెక్ట్ టైం ఇస్తూ ఉంటాం. కానీ దేవుని విషయాలు మనము టైంకి అవి చేస్తూ ఉన్నామా, లేకపోతే దేవునికి ఇచ్చే టైం మనము ఇస్తూ ఉన్నామా కదా. దేవుడు మనకు ఎంత టైం ఇస్తూ ఉన్నాడు, కానీ దాంట్లో కొంచెము మనం ఇచ్చినప్పుడు ఆయన మనం ఎంత ఆశీర్వదిస్తాడో, మనము ఊహకు అందరినీ ఆశీర్వాదం మనం నింపుతూ ఉంటాడు ఆయన. కానీ మనము టైం ఇచ్చినప్పుడే మనం టైం ఇస్తూ ఉన్నామా, మనల్ని మనం ఒకసారి పరీక్షించుకుందాం. మనము దేవునికి కొన్నిసార్లు మనం నిర్ణయం చేసుకున్నాం, ప్రభా న్యూ ఇయర్లో నేను డిసైడ్ చేసుకున్నాను, నేను 5 అధ్యాయాలు చదువుతాను, లేకపోతే నేను పొద్దున్నే ప్రార్థన చేస్తాను, లేకపోతే నేను వారం ఫాస్టింగ్ చేస్తాను అని చెప్తాం. కానీ గడుస్తూ ఉండే దినాలు మర్చిపోతూ ఉంటాం. కానీ యేసు ప్రభువారు ఆ టైంకి వచ్చేసి అక్కడ కూర్చొని మరి వాళ్ళతోటి భోజనం చేయాలని చెప్పేసి ఆ ఆశ ఆయనకి ఉన్నట్టు మనం చూస్తూ ఉన్నాం. సో ఈ సాయంకాల సమయము దేవుడు మనకు టైం ఇచ్చి, ఈ సాయంకాల సమయం మనమందరము ఇక్కడ ఉన్నది ఆ టైం, రైట్ టైం ఇది. సో దేవుని మన యేసు ప్రభు చేసిన ఆ కార్యం మనం గుర్తు తెచ్చుకుందాం. మనం ఆయన నీ కొరకు నా కొరకు ఆయన శిలలో చనిపోయి ఆయన రక్తం కార్చక ముందుకి అని చెప్తున్నాడు, నీ రక్తాన్ని మీకు ఇస్తున్నానయ్యా అని చెప్పేసి, ఆ రక్తం వలన మీకు పాప క్షమాపణ, నా శరీరము కొట్టబడడం వల్ల మీకు స్వస్థత అని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. ఈ సాయంకాల సమయము ఆయన శరీరంలో మరి ఆయన రక్తంలో పాల్గొన్న మనల్ని మనం ఒకసారి పరీక్ష చేసుకుందాము. మనము ఒకసారి కళ్ళు మూసుకొని మనము ఆయన చేసిన ప్రతి త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మనము మరణానికి పాత్రమైన మనల్ని జీవంలోని నిత్య జీవంలోనికి ఆయన మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఆయన మనకు చీకట్లో ఉన్న మనల్ని ఆయన వెలుగులోకి నడిపిస్తూ ఉన్నాడు. ఆయన నాశనం అయిపోవాల్సిన మనల్ని ఇంకా ఉజ్జీపజేస్తూ ఉన్నాడు రోజు రోజు. ఆయన కృప, ఎంత గొప్ప కృపను మనము చూడవచ్చు ఈ సాయంకాల సమయం. ఆయన రొట్టెలో మరి ఆయన రక్తంలో మరి ఆయన పాల్గొనక ముందుకు ఎవరైనా ఇంకా మరి మీ హృదయంలో ఇంకా మరి ఎవరి పట్లైనా వ్యతిరేకంగా లేకపోతే వేరే ఆలోచనతో ఉన్నట్లయితే యేసయ్యను అడుగుదాం, ప్రభా నన్ను క్షమించండి అన్నట్లు ఆయన క్షమించి మనల్ని ఆయన రక్తం చేత కడిగి మరొకసారి ఆయన పరిశుద్ధంగా మనల్ని కడిగి మరొకసారి మన సంబంధాన్ని మనం ఆయన దృఢపరుస్తాం. రొట్టె ద్రాక్ష గురించి ప్రార్థన చేసుకుందాము.
ఆ గడియ వచ్చినప్పుడు ఆయనతో కూడా అపోస్తలుల పంక్తిన కూర్చుంది. రొట్టె గురించి మనం ప్రార్థన చేసుకున్నాం. చంద్రు ప్రార్థన చేసిన తర్వాత మనము దీనిలో పాల్గొన్నాం. పరలోకమందున మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, మీకు వందనాలు. దయగలిగిన మా తండ్రి, నాయనా నీ గొప్ప త్యాగాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. నాయనా ఈ సాయంత్రం ప్రభా సంఘంగా మేమందరం చేరి ప్రభా నా కోసం మా కోసం మీరు చేసిన సులువు యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవా, నేను పొందాల్సిన శిక్షను, నేను పొందాల్సిన శ్రమను ప్రభా మీరు పొందారు. ప్రభా దేవా, నా యొక్క ప్రతి పాపానికి సరిపడిన నీ పవిత్రమైన రక్తాన్ని నా కోసం చెందించారు. ప్రభువా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. నువ్వు న్యాయవంతుడిగా ఉన్నందుకు వందనాలు. నన్ను అతి పరిశుద్ధుడు ప్రభువా, పాపము లేనటువంటి వాడు ప్రభువా, నిష్కలంకుడు ప్రభువా. నన్ను అలాంటి మీరు ప్రభువా నా కోసం మీరు చేసిన సులువు యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవా, మీ బలలో మేము చేయి వేస్తుండగా ప్రభువా మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకునండి. మా హృదయాన్ని ఉన్నట్టుగా ఎరిగిన దేవుడు, తేటగా ఎరిగిన దేవుడు ప్రభువా, మా హృదయ స్థితిని ఎరిగిన మా ప్రభు మమ్మల్ని మరొకసారి కడగండి, మీ రక్త ప్రోక్షణలో కడగండి ప్రభువా. మమ్మల్ని అందరినీ యోగ్యులుగా చేయమని వేడుకుంటున్నాం. దేవా, అయోగ్యులమైన మేము ప్రభువా, బలహీనులమైన మేము ఒప్పుకుంటూ ప్రభువా నీ సహాయం కోరుకు నీ దగ్గరికి వస్తున్నాం. ప్రభా ప్రత్యేకంగా దేవా మరి నీకు ద్రాక్షారసం రొట్టె కోసం నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. దేవా, దీనిలో చేయవేసిన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోనండి. ఎవరైనా వెనక నుంచి వేస్తున్నారేమో ప్రభువా, వారి హృదయాన్ని తట్టు తిరగటానికి ప్రభా, వారి జీవితాన్ని సరిచేసుకొని మరలా ప్రభా బలలో పాల్గొనడానికి సహాయం చేయండి. మీరు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి మాకు అందరికీ కృపనివ్వండి. దేవా, మరొకసారి సమయాన్ని మీరు అందరూ మమ్మల్ని దీవించమని, మమ్మల్ని కృపలో భద్రం చేయమని, యోగ్యంగా చేయవేయడానికి కావాల్సిన నీ కృపను, నీ యొక్క సహాయాన్ని మీరు మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు వారిని ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. రక్షణ పొంది ప్రార్థన చేస్తున్న పిల్లలు కుడి చేయి పైకి లేనట్లయితే మీ దగ్గరికి ద్రాక్షారసం రొట్టె తీసుకొస్తారు. బ్రదర్ స్టీవెన్ ముందుకు వచ్చి తర్వాత మనం దీపక్ కూడా ముందుకు నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా. ఈ దినము ఉదయం డేట్ దగ్గరికి వెళ్ళగానే ఇవాళ ఫస్ట్ కదా, 1 అక్టోబర్ 9, 2021. అది చూడంగానే అనిపించింది, అరే మనము 9 నెలలు గడిచిపోయింది కదా, 9 months గడిచిపోయింది. 9 months గడిచిపోయింది అనగానే 9 months అనగానే నాకు చాలా సడన్గా స్ట్రైక్ అయింది. 9 months అనేది ఒక ఇంపార్టెంట్ టైం అది కదా, అందరికీ తెలుస్తుంది. 9 months అంటే ఏంటిది? ఒక బేబీ పుట్టాలంటే 9 months కావాలి. ఒక శిశువు ఆ గర్భంలో పుట్టాలంటే లేకపోతే ఫామ్ కావాలంటే 9 months కావాలి. సో నాకు అనిపించింది, అరే ప్రభా మరి 9 months నాకు ఇష్టం తండ్రి, ఇంకొకసారి మేము 9 months చూడడానికి మాకు ఇష్టం అని చెప్పేసి ఎంతో దేవుని కొరకు దేవునికి వందనాలు చేస్తూ ఉన్నారు. ఎప్పుడు రాలి ఆలోచన, కానీ ఇవాళ మార్నింగే ఆ డేట్ చూడగానే 9 months మనకు దయచేసి ఎంత గొప్ప ఆయన కృప కదా మన పట్ల కదా. మనము జ్ఞాపకం చేసుకోవచ్చు ఆ 9 నెలలు కదా. మరి మన తల్లులు లేకపోతే నీ తల్లి లేకపోతే నా తల్లి 9 నెలలు ఆమె మనల్ని మోసినది కదా. ఆమె ఎన్ని పాటలు పడ్డదో మనకు తెలియదు కదా, ఎన్ని కష్టాలు పడ్డదో ఆ 9 నెలల. కానీ ఆమె అన్నీ మోసుకొని అన్నీ భరించుకుంటా మనల్ని ఈ లోకాన్ని తీసుకొచ్చి మనం ఇక్కడ పెద్దగైనామంటే తల్లిని మనం సన్మానించాలి కదా. ఆ తల్లి చేసిన సాక్రిఫైస్ మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఆ 9 months అనే జ్ఞాపకం వచ్చింది, ఎప్పుడు రాలేదు ఇటువంటి జ్ఞాపకము. ఇవాళ ఉదయాన్నే జ్ఞాపకం వస్తూ ఉన్నది. ఆ 9 months మనము మన తల్లిని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాము కదా. ఆమె ఎన్ని సాక్రిఫైస్ చేసింది, పని చేస్తూ ఉంటుంది, అది చేస్తూ ఉంటుంది, అన్నీ చేసుకుంటూ కూడా మనల్ని 9 months క్యారీ చేసుకొని
మనం ఈ విధంగా పెద్దగా అయినామంటే ఆమెను మనం జ్ఞాపకం చేసుకోవాలి కదా. మనం ఛాన్సార్లు కొంతమంది అయితే తల్లిని మర్చిపోతారు, మాట్లాడదు అసలు, లేకపోతే అసలు కాంటాక్టే ఉండదు కొంతమంది. కానీ అట్లా చేయకుండా మనము తల్లిని మనము సన్మానిస్తాం, తల్లిని మనము గౌరవిస్తాం, తల్లిదండ్రులను మనం గౌరవిస్తాం. నా తల్లి అయితే ఆల్మోస్ట్ 25 years 96 చనిపోయినది. నేను చెప్పుకోలేకపోతే ఇప్పుడు తల్లి. కానీ ఎవరైతే తల్లులు ఉన్నారో ఫోన్ చేసి వందనాలు చెప్తే ఆమె ఎంత హ్యాపీ అవుతూ ఉంటుంది, ఆమె ఎంత సంతోషిస్తూ ఉంటుంది, ఆమె ఉప్పొంగిపోతూ ఉంటుంది. అరే నా కొడుకు లేకపోతే నా కూతురు నన్ను జ్ఞాపకం చేసుకుంటుందని చెప్పేసి మనం జ్ఞాపకం చేసుకోం. ఈ 9 నెలలు కదా మనం మర్చిపోతూ ఉంటాం. ఈ 9 నెలలు ఇమీడియట్గా మనము మర్చిపోతూ ఉంటాం. సో మనము ఈ 9 months ఏ విధంగా మనం దేవుడు కాపాడిండో మనము జ్ఞాపకం చేసుకున్నాం. ఈ 9 months మామూలుగా మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాము 9 months ఏ విధంగా తల్లులని. కానీ ఇంకా కొంచెం ముందుకెళ్ళిండి ఒక వ్యక్తి, ఆయన పెద్ద మనిషి, ఆయన ప్రఖ్యాతి కావాల్సిన వ్యక్తి. ఆయన ఏమంటున్నా మనం చూద్దాము. మనకందరికి తెలిసిన కీర్తన వెళ్దాం. అక్కడ 339వ దావీదు కీర్తన, దావీదు అంటా ఉన్నాడు. 339వ దావీదు కీర్తన 13వ అధ్యాయంలో అంటా ఉన్నాడు, నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. ఆయన తల్లి కంటే ఇంకా ఎక్కువ ఆ గర్భంలో తయారు చేసిన వ్యక్తిని జ్ఞాపకం చేసుకుంటామండి అక్కడ. హల్లెలూయా కదా. మనం మామూలుగా తల్లిని జ్ఞాపకం చేసుకుంటాం, దేవుని తెలియని. కానీ ఇక్కడ చెప్తా ఉన్నాడు, నువ్వు నేను ఆ గర్భంలో తయారు చేసినప్పుడు అమ్మ తయారు చేయలేదు కానీ, నాయన తయారు చేయలేదు కానీ, ఆయన అంటా ఉన్నాడు దేవుడు నన్ను తయారు చేసినాయి అని చెప్తాను అక్కడ కదా. నా అంతరేంద్రియములను నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవేనయ్యా. నువ్వు నేను ఇక్కడ ఉన్నామంటే మన తల్లి గర్భంలో ఆయన మనల్ని నిర్మించి 9 months ఆయన తయారు చేస్తా ఉన్నాము. ఎంత శ్రేష్టమైన తలంపులు చూడాలి చెప్తా ఉన్నాను అక్కడ దావీదు మహారాజు. ఆయన దేవుడు జ్ఞానం ఇచ్చి చెప్తాను మనకు, నువ్వు నేను ఇక్కడ లోకానికి వచ్చింది తల్లి ద్వారానే ఉండొచ్చు, కానీ ఆ తల్లి గర్భంలో నిర్మించిన వ్యక్తి ఎవరంటే దేవుడయ్యా, యేసుక్రీస్తు ప్రభువు నిన్ను నిర్మించని చెప్పేసి ఆ 9 నెలలు చూసి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ 9 నెలలు గడిచిపోయింది కదా, మనం జ్ఞాపకం చేసుకుంటాం. నువ్వు నేను నిర్మించింది మనం నిర్మించింది ఆయన దేవుడు అని చెప్పేసి మనము గమనించాలి. మనము ఇక్కడ ఇంకా మనల్ని ఎట్లంటే ఆయన స్పెషల్గా నిర్మించిందంట. ఆయన రూపకల్పన అంట. మనము ప్రతి ఒక్కరిని కూడా ఆయన డిఫరెంట్గా చేసింది. మనం ప్రతి ఒక్కరిని ఒకరినొకరు మ్యాచ్ కాదు మనం. అందుకనే ఎయిర్పోర్ట్లో వెళ్ళినప్పుడు లేకపోతే ఏది మ్యాచ్ కాదు, మన తంబైనా లేకపోతే మన ఐ సైట్ అయినా మ్యాచ్ కావు. ఆయన ఒక్కొక్కరిని స్పెషల్గా చేసిండు. ఆయన నిన్ను ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఆయన స్పెషల్గా తయారు చేసిండు. ఎక్కడ? తల్లి గర్భంలో మనం తయారు చేసింది. ఆ 9 నెలలు పట్టింది ఆయనకి. 9 నెలల నిన్ను నన్ను బ్యూటిఫుల్గా చేసింది ఆయన. మనం స్పెషల్ అంట, ఇంగ్లీష్లో ఉంటుంది యూనిక్ అంటే తెలుగులో చేస్తే ఏకైక మనిషి అంట, అపూర్వమైన వ్యక్తి. నువ్వు నేను నార్మల్ హ్యూమన్ బీయింగ్ కాదు, మనము సామాన్యమైన మనుషులం కాదు. మనం దేవుడి చేతుల చేత నిర్మించబడ్డ మనుషులం. నువ్వు నేను స్పెషల్ పీపుల్. దావీదు గమనించి చెప్తా ఉన్నాడు కదా, నా అంతరేంద్రియములను నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. ఇంకా చెప్తా ఉన్నాడు 14వ వచనంలో, అదే దావీదు కీర్తన 139లో అంటా ఉంటాడు అక్కడ. దావీదు చెప్తా ఉన్నాడు, నీవు నన్ను కలుగజేసిన విధం చూడగా భయము ఆశ్చర్యము నాకు పుట్టుచున్నవి, అందుని బట్టి నేను నీకు అతని సాధనలు చెల్లించున్నాను, నీ కార్యములు ఆశ్చర్యకరమైనవి కదా. మనము అది దేవుడు చేసిన విధం నువ్వు నేను గమనించినప్పుడు మనకు భయం పుట్టాలి. అరే దేవుడు నన్ను తయారు చేసిందా, యేసుక్రీస్తు ఆయన స్వహస్తాలతో ఆయన మనల్ని నిర్మించిందంటే ఎంత మనం ప్రెషస్ మనం గమనిస్తాం. నువ్వు నేను స్పెషల్, నువ్వు నేను డిఫరెంట్ మనం కదా. మనము అది ఎరిగినప్పుడు మనకు ఆశ్చర్యం కావాలి. మనము భయపడాలి. ప్రభా నువ్వు నన్ను చేసినవా అని చెప్పేసి ఆ దావీదు భయపడతా ఉన్నాడు. ఆ భయంతో ఇంకా ఆశ్చర్యంతో ఆయన రాస్తా ఉన్నాడు అక్కడ. సో ఈ సాయంకాల సమయం నువ్వు ఇక్కడ ఉన్నావు అంటే నువ్వు స్పెషల్, నువ్వు డిఫరెంట్, నువ్వు ఒక ప్రత్యేకమైన వ్యక్తి. నువ్వు అక్కడ దేవుడు నిన్ను ప్రత్యేకంగా లోకానికి తీసుకొచ్చింది. ఆయన
ఒక ప్లాన్ తోటి ఆయన నిన్ను తీసుకొచ్చాడు. చెప్తున్నాడు, అదే దాంట్లో చెప్తున్నాడు, మనం అది తెలుసుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే మన హార్ట్ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మనం థ్యాంక్ యూ చెప్తా ఉండాలి దేవునికి. ప్రభువా, నన్ను క్రియేట్ చేసినందుకు వందనాలయ్యా, అయ్యా నువ్వు నన్ను ఈ విధంగా నన్ను ఎదిగింపజేసినందుకు వందనాలయ్య అని చెప్పేసి మనము కంటిన్యూస్గా చెప్తా ఉండాలి. ఆ 9 months గడిచిపోయినాయి కదా, సెప్టెంబర్ వరకు మన జ్ఞాపకం రాలే కదా, జ్ఞాపకం రాలేదు ఉండొచ్చు, కానీ ఈ సాయంకాలం జ్ఞాపకం చేస్తున్నాను. నువ్వు 9 months నిన్ను దేవుడు స్పెషల్గా తయారు చేసి నిన్ను ఈ దినం తీసుకొచ్చినంటే మనం ఎంత వందనాలు చెప్పాలి, ఎంత కృతజ్ఞతాస్తుతులు చెప్పాలా కదా. మన జీవితం అంతా చెప్పినా కానీ సరిపోదా కదా. ఎన్ని 9 months గడిచిపోయినాయి నా జీవితంలో. 53 ఏళ్ళు, 9 గడిచిపోయినాయి. ఇంకా మా అమ్మలో ఉన్న అది కలుపుకునే 54 సార్లు 9 నెలలు గడిచిపోయాయి. మరి మీ జీవితాలు ఎన్ని గడిచిపోయినాయో అవన్నీ జ్ఞాపకం చేసుకున్నాం. దేవుడు నిన్ను నన్ను స్పెషల్గా తయారు చేసి, నువ్వు స్పెషల్, నువ్వు డిఫరెంట్. మనం అనుకుంటాం నా గురించి ఎవరు ఆలోచించలేరు, లేకపోతే నా గురించి పట్టించుకుంటలేరు కదా. ఎస్పెషల్లీ ఇండియా నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక్కరేమే ఉంటాము, ఫోన్ చేయరు, ఏం చేయరు, లేకపోతే మనం పట్టించుకోరు. ఇక్కడ కూడా ఎవరు పట్టించుకోరు, మాట్లాడరు, మన గురించి తలంచరు కదా, అసలు పట్టించుకోరు. ఛాన్సాలు మనం ఫ్యామిలీలో ఉండి కూడా అంటాం నా గురించి ఎవరు ఆలోచిస్తలేరు, లేకపోతే నాకు ఫోన్ చేస్తలేరు, లేకపోతే నాకు ఏమి అనిపిస్తుంది అనుకుంటాం. కానీ చూద్దాం, దేవుడు దావీదు రాస్తా ఉన్నాడు, నీ గురించి ఎవరు ఆలోచిస్తూ ఉన్నారో రాస్తా ఉన్నాడు. అదే అధ్యాయంలో 17వ వచనం అంటా ఉన్నాడు, 139:17 అంటాడు, దేవా నీ తలంపులు నాకెంతో ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది. నీ గురించి ఎవరు ఆలోచించకపోయినా దేవుడు నీ గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. ఈ సాయంత్రం నీ గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. ఇంగ్లీష్లో మంచిగా ఉంది అక్కడ, ఏముందంటే, ఓ హౌ ప్రెషస్ ఆల్సో ఆర్ దై థాట్స్ అంటూ మీ, ఓ గాడ్ హౌ గ్రేట్ ఈస్ ద సమ్ ఆఫ్ దెమ్. దేవుడు నీ గురించి ఆలోచిస్తా ఉన్నాడు. ఈ సాయంకాల సమయం మీ ఎవరు ఆలోచించకపోయినా నీ గురించి నిన్ను గొప్ప వ్యక్తిగా చేయడానికి గొప్ప ప్రణాళికలు దేవుడు నీ పట్ల ఉంది. అనుకోద్దు నువ్వు నేను ఇక్కడ ఒక్కరినే ఉన్నా, నేను కష్టపడుతున్నా, నన్ను నా మాట వింటలేరు, లేకపోతే నాకు ఎవరు ఫోన్ చేస్తలేరు, నేను ఒంటరిగా ఉన్నా. కాదు, దేవాది దేవుడు సృష్టికర్త, రాజులకు రాజు, ప్రభులకు ప్రభువు నీ గురించి ఆలోచిస్తున్నాడు. ఈ సాయంత్రం నీ గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. నేను ఏ విధంగా బలపరచాలా, నేను ఏ విధంగా ఎదిగింపజేయాలా, నేను ఏ విధంగా బలపరచాలా, లేకపోతే నేను ఏ విధంగా హెచ్చించాలని చెప్పేసి అలా ఆలోచిస్తూ ఉన్నాడు. ఆయన ఎప్పుడు మనం కుందదిగాడు, మనం తిట్టడాయన. ఆయన తిట్టదంటే మనం ఎప్పుడో చనిపోవాలి. ఆయన మనం శిక్షించదంటే ఎప్పుడో చనిపోవాలి. కానీ నీ పట్ల పెద్ద ప్లాన్స్ ఉన్నాయి, నీ పట్ల బలమైన ప్లాన్స్ ఉన్నాయి, మన ఊహకు అందని ప్లాన్స్ నీ పట్ల ఉన్నాయి. అటువంటి పెద్ద ప్లాన్స్ తోటి నీ గురించి నా గురించి ఆలోచిస్తూ ఉన్నాడు కదా. ఎంత గొప్ప దేవుడైనా మన గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. నీ గురించి మన గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. మనకు అర్థం కాని ప్లాన్స్ తోటి ఆయన రెడీగా ఉన్నాడు. ఆయన మన పట్ల చేయండి. నువ్వు ఎప్పుడు అనుకోదు నేను ఒంటరిగా ఉన్నాను, నాకు ఎవరు లేరు, లేకపోతే నాతో మాట్లాడతలేరు, నా గురించి ఆలోచించడం లేరు, నేనే కష్టపడుతున్నా, ఛాన్సాలు అనుకుంటాం, వస్తూ ఉండే ఆలోచనలు. కానీ ఇది నా దేవుడు చెప్తా ఉన్నాడు నీతోటి, ఎవరు ఆలోచించకపోయినా పర్లేదు, నేను నీ గురించి ఆలోచిస్తాను, నీ గురించి పెద్ద ప్లాన్ చేస్తాను, నీ గురించి బలమైన ప్లాన్స్, నీకు అర్థం కాని ప్లాన్స్, మన మెదడుకి అర్థం కాని ప్లాన్స్ ఆయన చేస్తాను. ఈ దినం ఇక్కడ ఉన్నామంటే కూడా ఆయన యొక్క కృపని, ఆయన యొక్క ప్రేమతోటి ఆయన మనల్ని ఇక్కడ తీసుకొచ్చినాడు కదా. మనం మామూలుగా ఇప్పుడే చెప్తా ఉన్నాడు సుందర్, మా చిన్నాయన లేకపోతే మా అంకుల్ తీసుకొచ్చిందని చెప్పేసి కదా. మామూలుగా మనము ఎవరన్నా అక్కడ వెయిట్ చేస్తూ ఉంటే ఇండియాలో మనం తీసుకురానికి ట్రై చేస్తూ ఉంటాం. వాళ్ళని ఇక్కడ తీసుకురానికి, మనం పోయి తీసుకురానికి ట్రై చేస్తూ ఉంటాము. మనము ఏదో ఒకటి ప్లాన్ చేస్తూ ఉంటాము. కానీ మనం పోయి వాళ్ళని తీసుకురావాలంటే వాళ్ళకి ఏముండాలా, పాస్పోర్ట్ ఉండాలా, వీసా ఉండాలి కదా. అప్పుడే వాళ్ళని మనము తీసుకురాగలం. సో దేవుడు ఈ సాయంకాల సమయం నీ గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. నేను ఈ వ్యక్తిని నాతో ఉంచుకోవాలా పర్మనెంట్గా, నేను ఈయనని నా పరలోకానికి తీసుకురావాలని చెప్పేసి నీ గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. కానీ ఒక్క చిన్న విషయం నువ్వు చేస్తే ఆయనతో నువ్వు సదాకాలం ఉండొచ్చు.
ఏంటంటే ఆయన ఎప్పుడైతే నువ్వు సొంత రక్షకుడిగా అంగీకరిస్తే ఆయనని రాజుగా ప్రభువుగా అయ్యా నేను పాపి అని చెప్పేసి నువ్వు ఒప్పుకున్నప్పుడు ఆయన నీకు అప్పటి నుంచి ఆయన నీకు సదాకాలమైన నీకు పెద్ద ప్లాన్స్ చేస్తూ ఉంటాడు. ఆయన నిన్ను ఆ పరలోకానికి తీసుకొని ఆ ప్లాన్ అంతా రెడీ ఉన్నాయి. కానీ ఆ చిన్న మాట ప్రభువా నేను పాపినయ్యా నన్ను క్షమించి అని చెప్పేసి ఎప్పుడైతే నువ్వు ఆ మాటని ఆయన ఒప్పుకుంటావో నీకు ఆ ప్లాన్స్ అన్నీ కూడా అన్నీ నెరవేరుతూ ఉంటాయి. ఈ సాయంకాల సమయం ఇంకా ఎవరైనా మరి నాకు ఇంకా రక్షణ లేదు, లేకపోతే నేను ఇంకా రక్షింపబడలేదు, నాకు తెలియదు యేసు ప్రభు ఉన్నప్పుడు ఈ సాయంకాల సమయం యేసు ప్రభు చెప్తా ఉన్నాడు, నువ్వు ఒక్క మాట, ఆ మాట చిన్న మాటనే నిన్ను నా యందు విశ్వాసం ఉంచాయా అని చెప్పేసి చెప్తున్నాడు. యోహాను సువార్తలో ఒక వాక్యం ఉంటుంది, 1వ అధ్యాయము యోహాను సువార్త 1వ అధ్యాయం 11వ వచనంలో అంటూ ఉంటాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో తన్ను ఎందరు అంగీకరించో వారికి అందరికీ అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించాడు. చిన్న విశ్వాసం అంతే, చిన్న మాట. ప్రభువా నేను నీ కుమారుగా అవ్వాలనుకుంటున్నానయ్యా, నీ రక్తం నా పాపల్ని క్షమిస్తుందని చెప్పేసి ప్రభావం నీ వాక్యం చెప్తుందని చెప్పేసి ఒక్క మాట, అయ్యా నేను నిన్ను నా సొంత రక్షణగా అంగీకరిస్తున్నాను అని చెప్పేసి ఒక్క మాట అంటున్నాడు అక్కడ. అంగీకరిస్తే వారికి అందరికీ నా నామం మందు విశ్వాసించిన వారికి దేవుని పిల్లలకు ఆయన అధికారం ఇస్తాడు. అప్పటి నుంచి ఆయన ప్లాన్స్ అన్నీ కూడా అవి ఫుల్ఫిల్ అవుతా ఉంటాయి. ఆయన నీ గురించి ఆలోచిస్తాడు, నీ గురించి పెద్ద ప్రణాళిక ఉన్నది ఆయనకి. నిన్ను వాడుకోవాలా, నిన్ను బలపరచాలా, నిన్ను ఒక సాక్ష్యం ఉంచాలని చెప్పేసి ఆయన ఒక ప్లాన్ అయ్యాడు. ఈ సాయంకాల సమయం ఇంకా ఎవరైనా నాకు యేసుక్రీస్తు తెలియదంటే ఈ దినం నీ కొరకే ఆయన మాట్లాడుతున్నాడు, నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు యేసుక్రీస్తుని అంగీకరించినప్పుడు నువ్వు ఆయనని అంగీకరించాలి. నీకు నిత్యత్వం కావాలంటే, నీకు పరలోకం కావాలంటే, నీకు శాశ్వత జీవితం కావాలంటే యేసుక్రీస్తు ఒకటి. ఆయన అన్నాడు నేనే మార్గమును సత్యం, ఇంకా వేరే మార్గాలు లేవు. లోకంలో ఒకటే వ్యక్తి నీ కొరకు చనిపోయింది, నీ పాపాల కొరకు రక్తాన్ని కార్చింది యేసు ప్రభు ఒకటి. ఆయన అంగీకరించినప్పుడు ఆయన నీ గురించి ఆలోచిస్తామని నిన్ను నిర్మించుడు. నువ్వు తెలుసుకోకపోయినా నిన్ను నీ తల్లిగర్భంలో నిర్మించిండు ఆయన నిన్ను. కానీ ఒక చిన్న నిర్ణయం నువ్వు తీసుకుంటే నిన్ను ఆయన పెద్దగా ఆయన దగ్గర తీసుకెళ్తా అంటున్నాడు. ఆయన దగ్గరికి సదాకాలం ఆయనతోటి ఉంచుకోవాలని చెప్పి ఆయన ఆశ. ఏ విధంగా అయితే మన చిన్నస్వామి ఇక్కడ పిలుచుకున్నాడో మనం పిలుచుకోవాలని చెప్పేసి ఆయన ఆశ. ఆయనతోటే ఉండాలి సదాకాలం, ఆయనతోటి మనం ఎంజాయ్ చేయాలని చెప్పేసి ఆయన ఆశ. చాలామంది అంగీకరించినాం, ఇంకా ఎవరైతే అంగీకరించలేదో వారికి దేవుడితో మీతోటి మాట్లాడతాం. మనం పోయిన వారము గత వారం మనం చూసుకుంటాము కదా, తెస్సలోనికీయులకు రాసిన పత్రిక ధ్యానించుకుంటాము, చూసినాం. అక్కడ ఈ దేవుని యొక్క సంఘము సజీవమైన సంఘం. అది ఆ సంఘంకి ఆ శరీరానికి శిరస్సు యేసు ప్రభు కాబట్టి ఆ శరీరము చనిపోదు. ఆ శరీరము ఎల్లకాలము ఉండే శరీరం ఒకటే ఉంది. అది ఆల్మోస్ట్ 2000 years నుంచి బ్రతుకుందంటే యేసుక్రీస్తు యొక్క శరీరం. సంఘం అనేది చనిపోదని చెప్పేసి దేవుడు యొక్క వాక్యము సెలవిస్తాము. ఎందుకంటే ఆ హెడ్ దేవుడు కాబట్టి, యేసుక్రీస్తు కాబట్టి యేసుక్రీస్తుకి మరణం లేదు. సో సంఘానికి కూడా మరణం లేదని చెప్పేసి చెప్తున్నాను. అపోస్తలుడు పౌలు 1వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1వ వచనంలో చెప్తా ఉంటాడు. అక్కడ తండ్రి అయిన దేవుని యందును ప్రభు అయిన యేసుక్రీస్తునందును ఉన్న తెస్సలోనికీయుల సంఘమునకు పౌలును సిల్వానును తిమోతిని శుభమని చెప్పి వ్రాయినది కృపయు సమాధానమును మీకు కలుగును గాక. చెప్తున్నాడు, కృపయు సమాధానమును మీకు కలుగును గాక. ఆ మాట చెప్పిన అపోస్తలుడు పౌలు ఈ సాయంకాల సమయము ఇమ్మాన్యుయల్ తెలుగు ఫెలోషిప్ సంఘానికి హెబ్రోన్ హాల్లో వెయిట్ చేస్తూ మనందరికీ చెప్తున్నాడు, మనందరికీ కూడా ఈ సంఘానికి కృప సమాధానము కలుగును గాక అని చెప్తున్నాడు. కృప, దేవుని యొక్క కృప మన పట్ల ఉందంటే ఈ సాయంకాల సమయం ఆయన మనకు కలుగును గాక అని చెప్తా ఉన్నాడు అక్కడ. ద గ్రేస్ బీ అంటు యూ అండ్ పీస్ ఫ్రమ్ గాడ్ ఆర్ ఫాదర్ అండ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ కదా. ఈ కృప గురించి ఆలోచిస్తున్నప్పుడు ఈ కృప ఎంతవరకు ఉంటుంది, లేకపోతే ఈ కృప ఏంటిది అని చెప్పేసి ఆలోచిస్తున్నప్పుడు కీర్తన ఒకటి జ్ఞాపకం వచ్చింది. కృప ఎంతకాలం ఉంటుందని చెప్పేసి చూసుకుంటే 136వ కీర్తనలో ఉంటుంది. అక్కడ కృప గురించి 26 సార్లు ప్రతి వరుసలో ఉంటుందంటే ఆయన కృప నిరంతరం ఉంటుందంట.
ఆయన కృప కొంచెం కాలము, లేకపోతే నువ్వు మంచుకున్నప్పుడు, లేకపోతే నువ్వు ఆయన ఆశ్రయించినప్పుడు కాదు. ఆయన కృప నిరంతరం ఉంటుంది. అటువంటి కృప మీకు కలుగును గాక అని చెప్పేసి అపోస్తలుడు పౌలు మనందరికీ చెప్తా ఉన్నాడు. తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో చెప్పినట్టుగా ఈ సాయంకాల సమయం నీకు నాకు చెప్తున్నాడు, ఆయన కృప నిరంతరం ఉంటుంది. ఆయన ఆగదు, ఆయన కృప ఆగదు మన జీవితంలో. ఆయన కృప నిరంతరం ఉంటుందంట. సో ఇది ఈ గ్రేస్, ఈ కృప ఏ విధంగా నాకు రాగలదు, లేకపోతే ఏ విధంగా నేను ఎక్కడ దొరుకుతుందని చెప్పి చూస్తే, మరి అక్కడనే కీర్తనలో రాసి ఉంటుంది. 130 కీర్తనలో 7వ వచనంలో 130 కీర్తన 7వ వచనం ఉంటుంది. యెహోవా యొద్ద కృప దొరుకుతుందంట. ఎక్కడ దొరుకుతుందంటే యెహోవా దగ్గరే దొరుకుతుంది కృప. మనుషుల దగ్గర అక్కడికి వెళ్ళినప్పుడు, ఇక్కడికి వెళ్ళినప్పుడు దొరకదయ్యా. అటు ఇటు చూస్తే దొరకదు, లేకపోతే ఎక్కడ ఏ బుక్లో వెరికినా కానీ దేవుని కృప దొరకదు. కానీ యెహోవా యొద్దనే కృప దొరుకుతూ ఉంటుంది. సో ఆ కృప అప్పుడు పౌలు మనకందరికీ దయచునుగాక అని చెప్తున్నాడు. అటువంటి గొప్ప కృప ఈ సాయంత్రం సమయం మన మధ్యలో ఉన్నది. మరి మనం చూసినట్టయితే మరి ఎవరు ఈ పొందగలరు, లేకపోతే ఈ కృప ఎవరు పొందగలరని చూస్తే యాకోబు రాస్తాను. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 6వ వచనంలో ఉంటుంది. అందుచేత దేవుడు అహంకారాలను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించింది. దీనులకు ఇస్తాడు. గర్వంగా ఉంటే మనకు కృప దొరకదు. గర్విష్ఠులను ఎక్కడో ఉంచుతాడంట దేవుడు. దూరం నుంచి వాళ్ళని దూరం పెడతా ఉంటాడు. ఎప్పుడైతే మనం హంబుల్ చేసుకుంటూ ఉంటామో, మనం తగ్గించుకుంటూ ఉంటామో, అప్పుడు మనకు కృప దొరుకుతూ ఉంటుంది అక్కడ. అందుచేత దేవుడు అహంకారాలను ఎదిరించి దీనులను కృప అనుగ్రహించిన లేఖనము చెప్పుచున్నది. సో ఈ సాయంత్రం సమయం ఆయన కృప మన పట్ల అధికంగా ఉన్నది. అక్కడ చాలా ఉన్నది ఆయన కృప. ఈ సాయంకాల సమయం మనం ఇక్కడ ఉన్నామంటే ఆయన కృపనే కదా. ఇప్పుడు ఆ కృప అంట పాస్ట్ ఉంటుందంట, ఫ్యూచర్ ఉంటుందంట కృపలో. పాస్ట్ కృప అయిందంటే ఇంతవరకు మనము, ఈ దినం వరకు మనము, లేకపోతే ఈ క్షణం వరకు ఉన్నామంటే ఆయన చూపిన కృప. ఆయన కృపలు వస్తూనే ఉంటాయండి. ఆయన వాగ్దానాల ద్వారా మనకు రోజు వస్తూనే ఉంటాయి కృపలు. ఈ సాయంకాలం మన కృప వచ్చింది. ఎందుకంటే మనము ఇప్పుడు ఎవరు కూడా హార్ట్ అటాక్ రాలేదు కదా. వచ్చిందా? రాలేదు. భూకంపం లేదు, లేకపోతే ఎవరికి వైరస్ లేదు, చనిపోలేదు. ఇక్కడ ఆయన కృప ఉంది కాబట్టి మనం ఇంకా బ్రతుకుంటాము. అందరము ఆయన గ్రేస్ ఉన్నది కాబట్టి మనము బ్రతుకుతాము. సో ఆయన కృప రోజు దినమంతా కూడా ఆ కృప ఫ్యూచర్ నుంచి వచ్చేసి మన పట్ల మనం తాకిన తర్వాత అది పాస్ట్ గ్రేస్ అవుతుందంట. గతించిన కృప. ఆ గతించిన కృప ఎక్కువ అవుతూ ఉంటుంది రోజుకి, నిమిషానికి. ఎందుకంటే ఆయన కృప వస్తూనే ఉంటుంది. అది ఆ గతించిన కృప మనం ఏం చేయాలంటే అది చూసినప్పుడు ప్రభువా నీకు వందనాలని చెప్తా ఉండాలి. దేవుడు ఎంత చూపెట్టి మనకు ఎన్ని సమస్యల నుంచి కాపాడుతున్నాడు, ఎన్ని రోగాల నుంచి మనం కాపాడుతున్నాడు. ఆ కృపనే ఆయన. ఆ కృప మనము రోజుకి అది ఆ రిజర్వాయర్ లాగా పెద్దగా అయితేనే ఉంటుంది. అది ఆగదంట. దాన్ని చూసుకొని మనము ప్రభువా వందనాలు చెప్తా ఉన్నాం. ఇంకా ఫ్యూచర్ గ్రేస్ అది వస్తూనే ఉంటుంది. దేవుని యొక్క వాగ్దానాలు వస్తూనే ఉంటాయి. దాని గురించి విశ్వాసంతో మనము ఎదురు చూస్తూ ఉండాలి. అయ్యా నీ గ్రేస్ కొరకు, నీ కృప కొరకు వందనాలు చెప్పేసి ఇంకా ముందు వచ్చే గ్రేస్ కొరకు మనం ఎదురు చూస్తూ ఉండాలి. సో మనం ఇక్కడ బ్రతుకున్నామంటే ఆయన కృప వల్లనే. అపోస్తలుడు పౌలు ఒకదా చెప్తా ఉంటాడు అక్కడ. మనం 1వ కొరింథీ రాసిన పత్రిక 15వ అధ్యాయం 10వ వచనంలో, 1వ కొరింథీ రాసిన పత్రిక 15:10 ఆయన అంటా ఉన్నాడు, ఆయనను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయి ఉన్నాను, మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు. కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడినది నేను కాను, నాకు తోడై ఉన్న దేవుని కృపయే. మనం ఎంతవరకు ఉన్నామంటే దేవుని యొక్క కృపయే. మనం కష్టపడుతున్నామంటే ఆయన యొక్క కృపనే. అపోస్తలుడు పౌలు అందరికంటే ఎక్కువ కష్టపడ్డాడు. ఎందుకంటే ఆయనకి ఇంకా ఎక్కువ కృప వచ్చేసింది. అందుకనే ఆయన గ్రీటింగ్స్ చెప్తా ఉన్నాడు, మీ అందరికీ కృప సమాధానము కలుగును గాక. ఈ సాయంకాల సమయం మనకు ఎంతో గొప్ప కృప ఆయన ఇచ్చిపెడతాం. ఆయన కృపని మనం బ్రతుకుతున్నామంటే ఆయన కృప. దాని గురించి మనము దానికి కొరకు వందనాలు చేసి చెప్తా ఉన్నామా? మనం దాన్ని అసలు గమనిస్తూ ఉన్నామా? అసలు మనం పట్టించుకోము దేవుని కృపని కదా. అసలు జ్ఞాపకమే ఉండదు. ఈ సాయంకాల సమయం జ్ఞాపకం చేసి ఆయన మన రిజర్వాయర్ ఆ చేసిన కృపలన్నీ పెద్దగా అవుతా ఉన్నాయి, చాలా పెద్దగా అవుతున్నాయి.
ఇంకా ఈ వచ్చేటి ఆగిపోదది. ఆయన కృప ఆ రివర్ ఆగిపోదది. అటువంటి కృప దేవుడు మనం చూపెడతాం. ఆ కృపలో మనం ఇంకా ఎదుగుదాం, ఇంకా మనము ఆయన కొరకు జీవిస్తాం. ప్రార్థన చేస్తాం. ప్రభా మీకు వందనాలు తండ్రి. అయినా మీరు మమ్మల్ని తండ్రి మీ కృప చేతి తండ్రి మా తల్లి గర్భంలో ప్రభా మీరు సృష్టించి మీరు స్వహస్తాలతో ప్రభావం అయినా తయారు చేసిన మీకు వందనాలు తండ్రి. మేము ఒక్కొక్కరు ప్రత్యేకమైన మనుషులు అయ్యా తెలుసుకొని ప్రభా తండ్రి మీరు కృప చూపిస్తా ఉన్నాను తండ్రి. రోజు ప్రభా తండ్రి మాకు కృప చూపిస్తున్నారు తండ్రి. ఆ కృప వెంబలి కృప మాకు పంపిస్తూ ఉన్నారు అయ్యా తండ్రి. రోజునైనా ఎడతగాక ప్రభా తండ్రి మేము అడగకున్న ప్రభా మీరు ఇస్తున్నారు అయ్యా. అంత పెద్ద గొప్ప కృపను ప్రభా తండ్రి మేము గమనించి మీకు వందనాలు చెప్పుకుంటా విశ్వాసంలో ప్రభా మేము ముందుకు వెళ్ళదాం తండ్రి. మాకు సహాయం చేయండి ప్రభా తండ్రి. మీకే వందనాలు చెల్లిస్తూ యేసు క్రీస్తు పేరు పెట్టుకొచ్చినాము తండ్రి. స్తోత్రం దేవా యేసయ్యా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నా ప్రభా. నా దేవా నా తండ్రి మీకే స్తోత్రము నా ప్రభా. కృపా సత్య సంపూర్ణుడ, సర్వశక్తి సంపన్నుడ, అది కూడా అత్యున్నతుడా వందనాలయ్యా. మహిమ కలిగిన రాజా మా తండ్రివైన దేవా మా ప్రభా నీకు స్తోత్రాలు నా ప్రభా. అయ్యా నీ కృపలో నా ప్రభా మమ్మల్ని భద్రపరిచి ఇదిగోండి అయ్యా 9 నెలలు నాయనా ప్రభా అయిపోయి ఇదిగోండి 10వ మాసంలో నాయనా ప్రభా మేమందరం సంఘంగా కూడి నీ సన్నిధిలో నాయనా ప్రభా అయ్యా నీ కృపను అయ్యా మీ వాత్సల్యమును అయ్యా నీ యొక్క గొప్ప ప్రేమను క్షమాపణను అయ్యా మరలా మేము ఒకసారి జ్ఞాపకం చేసుకోవడానికి సంఘంగా మాకు ఇచ్చిన ఇటు గొప్ప కృపను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభా. అయ్యా మీ సన్నిధిని మాకు దయచేశారు నా తండ్రి. నీ కన్ను దృష్టి చేత నాయనా ప్రభా మమ్మల్ని చూస్తున్నావు ప్రభా. నీకు వందనాలు చెల్లించుకున్నాం ప్రభా. నీ రక్తంలో నాయనా ప్రభా అయ్యా మమ్మల్ని అందరినీ కొనినందుకు మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభా. నీ కృపను బట్టి మాత్రమే నాయన నీ సన్నిధిలో మేమున్నామని నిన్ను స్తుతిస్తున్నాం ప్రభా. ఈ రోజు నాయన మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు తండ్రి. అయ్యా మీరు మాకు ఇచ్చిన హృదయాన్ని బట్టి మీకు వందనాలు. ఆ హృదయంలో నాయన తండ్రి మిమ్మల్ని అంగీకరించే గొప్ప కృప మాకు ఇచ్చారు, మీకు వందనాలు. అయ్యా మా తల్లి గర్భంలో మమ్మల్ని మీరు ఏర్పరిచిన మీ యొక్క కృపను బట్టి మీకు వందనాలు. అయా గడిచిన కృపను బట్టి అయా మాతో నిరంతరం ఉండే నీ కృపను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభా. సంఘాన్ని మీ కృపలో భద్రపరిచారు, మీకు వందనాలు తండ్రి. సంఘాన్ని దినదినము మీరు అభివృద్ధి పరుస్తున్నారు, మీకు స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభా. ప్రతి ఒక్కరిని బలపరుస్తున్నారు, విశ్వాసంలో ఎదిగింపు చేస్తున్నారు, మీకు వందనాలు. అయా మీరు ఆఖరి వరకు మేమందరం నాయన నమ్మకస్తులంగా ఆయా ముందుకు వెళ్ళడానికి కృప చూపించండి నా తండ్రి. సహాయం దయచేయండి. ప్రతి ఒక్కరిని నాయన మీరే అయా ఆత్మీయంగా ఎదిగింప చేయమని వేడుకున్నాం. ఫిజికల్గా నాయన సంఘంలో మీరు చేస్తున్న ప్రతి ఒక్క మేలును బట్టి మీకే స్తుతులు చెల్లించుకున్నాం ప్రభా. ప్రతి ఒక్కరి జీవితంలో మీరు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లించుకున్నాం ప్రభా. అయా మీరు లేని నాయన మేము లేవు కదా తండ్రి, మీకే స్తుతులు చెల్లించుకున్నాం. మేము ఇంకా ఎక్కడ చీకట్లో ఉన్నామో మమ్మల్ని వెలుగులోనికి నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఇంకా రక్షణ లేని వారు నాయన ప్రభా అయా మీ కృపను అనుభవించడానికి సహాయం చేయండి. మీరే నాయన అయా హృదయాన్ని తెరవచేయమని ప్రార్థిస్తున్నాం. మీ యొక్క వాక్కు యొక్క వెలుగును దయచేయమని ప్రార్థిస్తున్నాం. సంఘం అంతటిని భద్రపరచమని అయా మీ కృపలో కొనసాగింపు చేయమని అయా వచ్చిన ప్రతి బిడ్డను ఆశీర్వదించండి నాయన. మీ సన్నిధి నాయన మాకు తోడుగా ఇచ్చి నడిపించమని అయా మీకే స్తుతి మహిమ ఘనత ప్రభావం ఆరోపించుకుంటూ అయా మరి ఒకసారి అడుగుతున్నాం తండ్రి. నాయన నెక్స్ట్ మంత్లో మేము అందరం కలిసి నాయన రిట్రీట్గా కూడాలని ఆశపడుతున్నాం. అయా మీ చిత్తమైతే మాకు దయచేసి నాయన మమ్మల్ని ఆశీర్వదించి మీరు మహిమ పొందమని సహాయం చేయమని అయా ఇచ్చిన కానుకలను బట్టి కూడా వందనాలు నా తండ్రి. దేవా మీరు ఆశీర్వదించి ఇచ్చిన దాంట్లో నమ్మకంగా మీ సన్నిధిలో చేతులు చాపడానికి మీకు కృప చూపించారు. ప్రతి ఒక్క బిడ్డను బ్లెస్ చేయండి నాయన. కుటుంబాలను ఆశీర్వదించండి నాయన. బిడ్డల్ని భద్రపరచండి నాయన. సహాయం చేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థించి వేడుకొంచున్నాం పరలోకపు మా తండ్రి. ఆమేన్. మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు కృప, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మక నిన్న సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తొలగాక. ఆమేన్. ఆశీర్వాదం